హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వీడియో. ప్రభుత్వ స్కూల్ నుంచి మనకి మంచి నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందన్నమాట. జస్ట్ మీరు 10th పాస్ అయితే మీకు ఎంటీఎస్ ఉద్యోగాలకి నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. ఇవి వచ్చేసి మనకి పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ అనమాట. పర్ మంత్ మీకు 35,000 శాలరీ ఇస్తున్నారనమాట. ఇవి వచ్చేసి మనకి రెగ్యులర్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ అయితే పెట్టుకోండి. అప్లికేషన్ అప్లై ప్రాసెస్ వచ్చేసి మీకు లాస్ట్లో చెప్తాను కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. అలాగే వీడియో చూస్తున్న వ్యూవర్స్ అందరికీ ఒక స్మాల్ రిక్వెస్ట్ అనమాట. వీడియో చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయడం లేదు గైస్. ప్లీజ్ గైస్, వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి ఛానల్ని ఫస్ట్ టైం మనకు విజిట్ చేస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్కి అయితే చిన్న సపోర్ట్ ఇవ్వండి గైస్. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా అలాగే మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా ప్రతి ఒక్కరు అయితే జాయిన్ అవ్వండి. లింక్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. ఓకేనా గైస్? ఇప్పుడు వచ్చేసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాను కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే ఎండ్ వరకు చూడండి. ఇక్కడ మీరు చూసుకోవచ్చనమాట. మనకి వచ్చేసి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ జాబ్స్ అనమాట. గ్రూప్ సి జాబ్స్ అనమాట. మనకి వచ్చేసి మీకు పర్ మంత్ శాలరీ చూసుకున్నట్లయితే మీకు స్టార్టింగ్ శాలరీ వచ్చేసి మీకు 18,000 నుంచి మీకు 56,900 రూపీస్ వరకు అయితే మీకు శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుందనమాట. కేవలం మనకి ఇందులో ఒక పోస్ట్ అయితే మనకి ఇవ్వడం జరిగింది కాబట్టి ఎవరైనా సరే తొందరగా అయితే అప్లై చేసుకోండి. ఇంకా మినిమం ఏజ్ చూసుకున్నట్లయితే మనకి 18 ఇయర్స్ అనమాట. మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి మనకి 30 ఇయర్స్ అనమాట అప్లై చేసుకోవడానికి. ఎటువంటి ఏజ్ రిలాక్సేషన్ అయితే లేదు. జస్ట్ మీరు 10th పాస్ అయితే సరిపోతుంది. లేదా మీరు ఐటీఐ పాస్ అయినా సరే మీరు అప్లై ఎలిజిబుల్ అనమాట. ఒకవేళ మీకు అప్లై ప్రాసెస్ కావాలంటే మీకు హౌ టు అప్లై అయితే కామెంట్ చేయండి. వీడియో వచ్చేసి ఖచ్చితంగా చేస్తాను అప్లై ప్రాసెస్ వచ్చేసి. ఓకేనా గైస్? అలాగే మనకి ఇందులో కూడా ఇంకొక పోస్ట్ అయితే ఉందనమాట. ఆ పోస్ట్ వచ్చేసి మనకి అప్పర్ ప్రైమరీ టీచర్ అనమాట. ఇది వచ్చేసి మనకి గ్రూప్కి జాబ్స్ అనమాట. ఇవి వచ్చేసి ఇక్కడ మీరు చూసుకోవచ్చు అనమాట. అలాగే మనకి లెవెల్ 6లో మీకు శాలరీ అయితే పే చేస్తారు. పర్ మంత్ వచ్చేసి మీకు 35,400 నుంచి స్టార్టింగ్ అవుతుంది. 1,12,000 వరకు మీకు శాలరీ అనేది ఇంక్రీజ్ చేస్తారనమాట. ఇందులో వచ్చేసి మనకి 2 పోస్టులు అయితే ఉన్నాయి. ఒకటైతే మ్యాథ్స్కి, ఇంకొకటి ఇంగ్లీష్కి అనమాట. ఓకేనా గైస్? ఇంకా మినిమం ఏజ్ చూసుకున్నట్లయితే మీకు 30 ఇయర్స్ అయితే మీకు మించకూడదు అనమాట అప్లై చేసుకోవడానికి. ఓకేనా గైస్? ఇంకా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే మీకు గ్రాడ్యుయేషన్ అండ్ 2 ఇయర్స్ ఇన్ డిప్లొమా చేసినా సరిపోతుంది. లేదా మీరు 50% విత్ గ్రాడ్యుయేషన్ ఇన్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అనమాట. గ్రాడ్యుయేషన్లో మీకు పోస్ట్ గ్రాడ్యుయేషన్ గ్రాడ్యుయేషన్ కానీ మీరు 50% మార్క్స్ అయితే మీరు కంప్లీట్ చేసుకోవాలి. అండ్ బీఈడీ కూడా మీకు ఎలిజిబుల్ అనమాట ఈ జాబ్స్కి అప్లై చేసుకోవడానికి. అండ్ మీకు ఇంకా బ్యాచిలర్ ఎడ్యుకేషన్స్ చూసుకున్నట్లయితే మనకి బీఈడీకి వచ్చేసి మీకు అట్లీస్ట్ మీరు 45% అయితే మీరు ఉండాలన్నమాట. ఒకవేళ మీరు గ్రాడ్యుయేషన్తో విత్ బీఈడీతో అప్లై చేసుకోవడానికి. ఓకేనా గైస్? ఇవన్నమాట మనకు వచ్చేసి పోస్ట్స్ అయితే మనకి అప్లై చేసుకోవడానికి. అలాగే మనకి దీనికొచ్చేసి చిన్న ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారనమాట. ఆ ఎగ్జామ్ అయితే మీరు రాయవలసి ఉంటుంది. ఓకేనా గైస్? మీరు ఏ పోస్ట్‌కి అప్లై చేసుకున్నా సరే మీకు ఎగ్జామ్ అయితే ఉంటుందనమాట. ఓన్లీ దీనికి అప్పర్ అండ్ ప్రైమరీ టీచర్స్‌కి మాత్రం మీకు ఎగ్జామ్స్ ఉంటాయన్నమాట. మీకు ఎంటీఎస్‌కి అయితే మీకు కూడా ఎగ్జామ్ ఉంటదనుకుంటున్నాను. మ్యాథ్స్ వచ్చేసి మనకి ఎగ్జామ్స్ గురించి ఎటువంటి అప్డేట్ లేదు కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి మర్చిపోకుండా. ఓకేనా గైస్? ఇంకా అప్లికేషన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే మీకు ఓహ్! ఇక్కడ కనిపిస్తున్న అప్లికేషన్ ఫామ్ అయితే మీరు ఫిలప్ చేయాల్సి ఉంటుందన్నమాట. మీ యొక్క అప్లికెంట్స్ నేము, ఫాదర్స్ నేము, మీ యొక్క రెసిడెన్షియల్ అడ్రస్, మీ యొక్క మొబైల్ నెంబర్, మీ యొక్క ఈమెయిల్ ఐడి, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, అలాగే మీ యొక్క ఏజ్, మీ యొక్క జెండర్, మీ యొక్క క్యాస్ట్ కేటగిరీ, అలాగే మీ యొక్క మార్షల్ స్టేటస్ డీటెయిల్స్ అన్నీ ఫిలప్ చేసి మీరు డిక్లరేషన్ అయితే ఫిలప్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఇంకా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మీకు ఎంటీఎస్‌కి కూడా మీకు అప్లికేషన్ ఫామ్ అయితే ఇచ్చారు. వాటితో పాటు మీ యొక్క ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ అయితే అటాచ్ చేసి మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మర్చిపోకండి, ప్రతిదీ కూడా మీకు ఇంపార్టెంటే కాబట్టి మీ యొక్క ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ అయితే అటాచ్ చేసి అప్లై చేసుకోండి. చెప్పాను కదా గైస్, వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివ్లో పెట్టుకోండి. సో ఇది ఈరోజు నోటిఫికేషన్ అనమాట. ఒకవేళ మీకు వీడియో నచ్చినట్టయితే చెప్పాను కదా, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివ్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.